హైదరాబాద్ సెక్రటేరియట్లో ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. విద్యుత్ రంగానికి సంబంధించిన అంశాలే ప్రధాన అజెండాగా సమావేశం జరగనుంది. ఈ భేటీలో సోలార్ విద్యుత్ ఉత్పత్తిని 5000 మెగావాట్లకు పెంచడంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. దీంతో పాటు అండర్ గ్రౌండ్ కేబులింగ్, కొత్త విద్యుత్ డిస్కమ్ ఏర్పాటు, రామగుండంలో కొత్తగా 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు, 2000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లు, 1500 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థ ఏర్పాటుపైన నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి కరెంటు ఛార్జీలు పెంచాలని ప్రభుత్వాన్ని డిస్కంలు కోరుతున్నాయి. ప్రస్తుతం విద్యుత్ ఛార్జీల పెంపుపై నిర్ణయం ఉండకపోవచ్చని సమాచారం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, మరికొద్దిసేపట్లో అంటే ఉదయం 11 గంటలకు సీఎం అధ్యక్షతన సెక్రటరియట్లో కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఇవల్ల జరిగే కేబినెట్ సమావేశంలో ఈ విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలే ప్రధాన ఎజెండాగా ఉండనున్నాయి. దీనికి సంబంధించిన దాని మీదనే ఇవాళ జరిగే కేబినెట్లో చర్చించే అవకాశం కనబడుతున్నది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ పవర్కు సంబంధించినటువంటి అంశాలలో ఎట్లా ముందుకెళ్ళింది ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఇచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని మంత్రుల శాఖలకు కూడా ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి సంబంధించి కూడా రిపోర్ట్ పంపించారు. కాబట్టి ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో ఈ విద్యుత్ అంశాలకు సంబంధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ విద్యుత్ సంబంధించిన దాంట్లో ఎట్లా ముందుకెళ్ళాము, తర్వాత ఈ డిమాండ్కి అనుగుణంగా ఈ పవర్ సప్లై అనేది ఎట్లా చేశాము, ఈ రెండేళ్ల కాలంలో ఎట్లా పెరుగుతూ వచ్చింది ఈ డిమాండ్ సంబంధించి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ చర్చించే అవకాశం కనబడుతూ ఉన్నది. వీటితో పాటుగా కొత్త డిస్కమ్కి సంబంధించిన దాని మీద కూడా డిమాండ్ ఉంది. కాబట్టి మరి అది కొత్తగా డిస్కమ్ను ఏర్పాటు చేస్తారా లేకపోతే ఇంకా దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది అనే దాని మీద ఇవాళ జరిగే క్యాబినెట్లో చర్చించే అవకాశం అయితే ఉంటుంది. ఇక వీటితో పాటు సోలార్కి సంబంధించి ఈ సోలార్ను మరింత విస్తరింపజేయాలి, రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీన్ని ప్రోత్సహించాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. ఇప్పటికే దీనికి సంబంధించి ఆల్రెడీ ప్రకటించింది. కాబట్టి ఈ సోలార్ అంశంకి సంబంధించి కూడా ఎంత పెంచుకునే అవకాశం ఉంటుంది, ఎంత పెంచాలి అనే దాని మీద ఇప్పుడున్నది ఎంత ఉన్నది, రాష్ట్ర వ్యాప్తంగా ఎంత ఉన్నది, దానివల్ల ఎంత ఈ పవర్ అనేది వస్తూ ఉన్నది, ఇట్లా ఓవరాల్గా దీని మీద చర్చించి ఇంకా ఎంత పెంచుకునే అవకాశం ఉంది, ఎంత పెంచుకోవచ్చు అనే దాని మీద కూడా ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి దాని మీద కూడా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. వీటితో పాటు ఇక రామగుండంలో థర్మల్ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలనే ఒక డిమాండ్ కూడా ఉన్నది. దీనికి సంబంధించి మరి రామగుండంలో ఏదైతే ఈ థర్మల్ ప్లాంట్ అనుకుంటున్నారో మరి దానికి సంబంధించి ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుంటారా లేకపోతే దానికి సంబంధించినటువంటి దాంట్లో ఎట్లా ముందుకెళ్లే అవకాశం ఉంది అనేది మీద మంత్రులతో చర్చించి దాని మీద కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక మనకు కాంగ్రెస్ అధికారంలోకి రాకముందు 2023 మార్చిలో ఈ డిమాండ్ ఏదైతే పవర్ డిమాండ్కి సంబంధించి చాలా ఎక్కువగా వచ్చింది. దానికి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా ఆల్రెడీ ప్రభుత్వం రెడీ చేసింది. ఇక 2024 కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మార్చి నెలలో వచ్చినటువంటి పవర్ డిమాండ్ అత్యధికంగా వినియోగానికి సంబంధించి దాన్ని ఎట్లా అధిగమిస్తూ వచ్చాము, ప్రత్యామ్నాయంగా ఎట్లా తీసుకున్నాము, ఇబ్బంది కాకుండా ఈ పవర్కు సంబంధించినటువంటి కోతలు లేకుండా ఇబ్బంది కాకుండా ఎలాంటి చర్యలు తీసుకున్నాము, మరి ఇంకా రాబోయే రోజుల్లో కూడా ఎట్లా ముందుకెళ్ళాలి. ఆల్రెడీ ఇప్పటికే ఈ ప్రతి ఏటా డిమాండ్ అనేది పెరుగుతూ వస్తున్నది. ఒక పక్క పరిశ్రమలు పెరుగుతూ ఉన్నాయి, మరో పక్క అపార్ట్మెంట్స్ నిర్మాణం పెరుగుతూ ఉన్నది, విల్లాలు కొత్తగా వస్తూ ఉన్నాయి. ఇట్లా అన్నిని దృష్టిలో పెట్టుకొని మరి ఈ పవర్ అనేది రాబోయే రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడున్నటువంటి డిస్కమ్లకు సంబంధించి ఇప్పుడున్నటువంటి ఉత్పత్తికి సంబంధించి మరి ఇది ఇంకా మనం పెంచుకోవాలంటే ఎంత పెంచుకోవాలి, ఇప్పుడు ఎంత ఉన్నది, ఎంత ఉత్పత్తి అవుతుంది, ఈ డిమాండ్కు సంబంధించినటువంటి సప్లై చేస్తున్నామా లేదా, చేస్తే ఎంత చేస్తున్నాము, ఇంకా ఎంత అవసరం ఉంటుంది, రాబోయే రోజుల్లో ప్రతి ఏటా ఇది పెరుగుతూ వస్తుంది. కాబట్టి ఆ డిమాండ్కి అనుగుణంగా ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ఎట్లా ఉత్పత్తి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాలకు సంబంధించి ఈ పవర్ డిమాండ్కి సంబంధించి పవర్ను పెంచుకోవడానికి సంబంధించి ఎట్లా ముందుకెళ్తే బాగుంటుంది, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఆలోచన ఏంటి, కార్యాచరణ ఏంటి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఇవాళ జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి ఈ పవర్కు సంబంధించిన దాని మీద ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవి ప్రధాన ఎజెండాగా ఇవాళ జరిగే కేబినెట్లో ఈ పవర్కు సంబంధించి ఉంటే వీటితో పాటు ఇక డిసెంబర్ 8, 9 2 రోజుల పాటు కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్ల సందర్భంగా
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు. దీని మీద ఒక ప్రత్యేకంగా ఒక అడ్వైజరీ కమిటీని కూడా ప్రభుత్వం ఆల్రెడీ ఇప్పటికే ఏర్పాటు చేసింది. సో సక్సెస్ఫుల్గా ఈ 2 రోజుల పాటు కూడా తెలంగాణకు సంబంధించినటువంటి రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను సక్సెస్ఫుల్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి మరి దీనికి సంబంధించినటువంటి ఎజెండా ఏంటి, ఏమేమి అందులో చేర్చే అవకాశం ఉంటుంది, గ్లోబల్ సమ్మిట్లో ఈ 2 రోజుల పాటు జరిగే ఈ సమ్మిట్లో ప్రభుత్వం ఇప్పటివరకు చేసింది ఏంటి, సో ఇంకా రాబోయే రోజుల్లో ఏం చేయబోతుంది, ప్రభుత్వం ముందు ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి, ఇట్లా ఓవరాల్గా ఈ అన్నిటి అంశాల మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది. ఇక వీటితో పాటు ప్రభుత్వం కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఉచిత విద్యుత్ అనేది ఇస్తుంది. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ ఇస్తుంది. కాబట్టి ఇప్పటి వరకు దీనికి అయినటువంటి ఖర్చు ఎంత, సో దీనివల్ల ఎంత ప్రభుత్వం మీద భారం పడుతున్నది, ఇక రాబోయే రోజుల్లో కూడా ఎంత పడే అవకాశం ఉంటుంది, ఇట్లా పవర్కు సంబంధించినటువంటి ఓవరాల్ అంశాల మీద చర్చించడంతో పాటు గ్లోబల్ సమ్మిట్ మీద, తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన దాని మీద కూడా చర్చించే అవకాశం అయితే కనబడతా ఉన్నది.